బాగుంది. మేము ఈరోజు చేస్తున్న వంటలు మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై అండ్ నాట్ మటన్ బిర్యానీ, ఇట్స్ మటన్ పులావ్ విత్ చికెన్ ఫ్రై, బాయిల్డ్ ఎగ్, పెరుగు, గోంగూర పచ్చడి ఆల్రెడీ మా అమ్మ చేసింది కాబట్టి ఓకే అంతే. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మా చెల్లి ఆల్రెడీ చెప్పేసిందిగా, ఈరోజు మా ఇంట్లో అయితే స్పెషల్స్ మటన్ పులావ్, ఇంకా దాంతోపాటు చికెన్ కర్రీ అనమాట. ఈరోజు మా ఇంట్లో ఈ స్పెషల్ ఉండడానికి ఒక కారణం ఉంది, అదేంటని నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసి, కుక్కర్ కొంచెం వేడవగానే ఇంకా దాంట్లో అయితే నూనె పోసేసింది అనమాట. నూనె పోసేసి ఇంకా మసాలా దినుసులు వేసింది, బిర్యానీ మసాలా దినుసులు, అదేనండి చెక్క, లవంగ, ఇంకా ఫ్లవర్, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసేసి అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఆనియన్స్ వేసింది. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ ఫ్రై రావాలన్నమాట. సో అవి ఫ్రై అయ్యేలోపు పక్కనే చికెన్ కర్రీ కోసం మ్యారినేట్ చేసి పక్కన పెడతా ఉందన్నమాట. ఎలాగో టైం సేవ్ అవుతుంది, అందులోనూ మా అందరికి కూడా బాగా ఆకలి వేస్తూ ఉంది. అందుకని చెప్పేసి పక్కనే చికెన్ కర్రీ కోసం అయితే మ్యారినేట్ చేసేస్తూ ఉంది. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చికెన్ కర్రీ చేయడం కొంచెం ఈజీ అవుతుంది. లేదంటే మళ్ళీ దానికోసం పోపు ఇవన్నీ వేయడం అంటే కొంచెం కష్టం అని నాకు అనిపిస్తుంది. మరి మీరేమంటారు? ఇంకా చికెన్ కర్రీ కోసం అయితే రెడీ చేసేస్తూ ఉంది. ఇంకా పక్కనే ఆనియన్స్ అయితే బాయిల్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇంకా ఆనియన్స్ అయితే కొంచెం గోల్డెన్ ఫ్రై రాగానే పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాము. పచ్చిమిర్చి మీ ఇష్టము, మీరెంత స్పైసీగా తినాలనుకుంటే అన్ని పచ్చిమిర్చి వేసుకోవచ్చు. మా ఇంట్లో కారం బాగా తింటాం కాబట్టి మేము పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకున్నాం. అండ్ దాంతోపాటు మళ్ళీ కారపొడి కూడా వేస్తామన్నమాట. ఇంకా మధ్యలో వచ్చేసి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిపోగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి బిర్యానీ దినుసులు తీసుకునే చోట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి బాగుంటుందని చెప్పి ఇచ్చారనమాట. అందుకని చెప్పేసి అది వేసాము. ఇంట్లో కూడా రుబ్బుకున్నది ఉన్నది, అయినా సరే దాన్ని స్కిప్ చేసి ఇది వేసాము చూద్దాము అని చెప్పేసి. మొత్తానికైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా ఫ్రై అయిపోగానే ఇప్పుడు నెక్స్ట్కి వచ్చేసి ఉప్పు కూడా వేసేసిన తర్వాత డైరెక్ట్గా టమాటోస్ వేస్తాము. టమాటోస్ వేసేసి అవి కొంచెం మగ్గాలన్నమాట. ఎంత మగ్గాలంటే మరీ పేస్ట్ లాగా అయిపోకూడదు, జస్ట్ మగ్గాలి. అలా మగ్గిన తర్వాత ఇంకా మనం మటన్ అయితే వేసేస్తాము. మటన్ వేసేసి బాగా కలిపేస్తాము. చూసారా, మేము ఎప్పుడు కూడా మటన్ తెచ్చుకున్న చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయించుకొని తెస్తాము. కానీ ఈరోజు మా డాడీ బిర్యానీ లాగా పెద్ద పెద్ద ముక్కలు అయితే తీసుకొచ్చారనమాట. అవి బాయిల్ అవుతాయో లేదో అని చెప్పి చిన్న టెన్షన్ ఉండింది. కాకపోతే కుక్కర్లోనే చేస్తున్నాం కదా, ఫస్ట్ మటన్ అయితే బాయిల్ చేసుకుంటాం కదా, సో అందుకని చెప్పేసి ఒక 5 to 6 విజిల్స్ దాకా పెట్టామన్నమాట. ఎందుకంటే పెద్ద ముక్కలు కాబట్టి. దమ్ బిర్యానీకి వచ్చే ముక్కల్లాగా కొట్టించుకొని వచ్చారు మా డాడీ అయితే. ఇంకా నెక్స్ట్ మటన్ వేసిన తర్వాత కొద్దిగా పసుపు, గరం మసాలా, బిర్యానీ మసాలా, కారపొడి, ధనియా పొడి అండ్ పెరుగు మన పులావ్నంతా టేస్ట్ డిఫరెంట్ చేస్తుంది అనమాట. పెరుగు అయితే 2 ప్యాకెట్లు వేసాము, ఒకటి కాదు 2 ప్యాకెట్లు 10 రూపాయలవి వేసామన్నమాట. అదేంటో 10 రూపాయల ప్యాకెట్ అయినా బయట 1 రూపీ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు, ఎందుకంటే కూలింగ్ కోసం అని చెప్పి. సో మొత్తానికైతే ఇక్కడ మళ్ళీ కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఉప్పు మనం మళ్ళీ రైస్ వేసిన తర్వాత చప్పగా అయిపోకూడదు ముక్కలు అని చెప్పేసి. సో ఇంకా అన్ని మసాలాలు వేసేసి బాగా మిక్స్ చేస్తూ ఉన్నాము. మిక్స్ చేసిన తర్వాత మనకి ఒక గ్లాస్ అంత వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలి. మరీ ఎసరు కావాల్సినంత వాటర్ అవసరం లేదు, ఎందుకంటే కర్రీలాగా ఫస్ట్ బాయిల్ అవ్వాలి కదా, అందుకని చెప్పేసి మసాలా అంతా బాగా కలిపిన తర్వాత ఒక గ్లాస్ అంతా వాటర్ వేసేసి 5 to 6 విజిల్స్ వరకు అయితే పెట్టేసామన్నమాట. ఇలా చేయడం వల్ల మనకు మటన్ బాయిల్ అవుతుంది అండ్ అలాగే ఆ ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగా వస్తుంది. ఇదంతా నేను మా చెల్లి అనుకొని చేసిన మటన్ పులావ్ అనమాట. మీకు నచ్చితే ఖచ్చితంగా డెఫినెట్లీ ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఇక్కడైతే ఇంకా మాకు సగంలోనే ఆకలిస్తూ ఉన్నింది, అందుకని చెప్పేసి ఇంకా ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకొని తింటున్నాం అనమాట. అదేంటో తెలీదు, వంట మంచిగా నాన్ వెజ్ చేస్తున్నాము అన్న రోజే ఎక్కువ ఆకలిస్తుంది వెజ్ కంటే కూడా. ఇంకా నేనైతే ఫస్ట్ ఒక ఎగ్ బ్రేక్ చేసుకొని తిన్నాను. మా చెల్లి నాకు కూడా ఒకటి ఇవ్వు అని చెప్తే నువ్వే ఉల్చుకో అని చెప్పేసి అన్నాను అనమాట. అందుకనే సీరియస్ లుక్ ఇచ్చింది నాకు. ఇంకా మొత్తానికైతే ఇద్దరం కలిసి కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకున్నట్టు ఫుడ్ తినేస్తూ ఉన్నామన్నమాట. మీలో ఎంతమందికి బాయిల్డ్ ఎగ్ అంటే ఇష్టం చెప్పండి.
నాకు అప్పుడప్పుడు తినడం ఇష్టం, రెగ్యులర్గా తినడం అసలు ఇష్టం ఉండదు. ఇంకా ఇక్కడైతే మటన్ కర్రీ రెడీ అయిపోయిందనమాట పులావ్ది. అలాగే తినేయచ్చు అనుకుంటారేమో, అస్సలు తినలేము, ఎందుకంటే ఎక్కువ మసాలా ఉంటుంది, ప్లస్ బిర్యానీ టేస్ట్ వస్తూ ఉంటుంది కర్రీ. సో అందుకని చెప్పేసి మనం ఖచ్చితంగా రైస్ అయితే యాడ్ చేసుకోవాలి, అలాగే తినలేము. ఇంకా ఇక్కడ పీస్ ఉడికిందా లేదా అని చెప్పి చూస్తున్నాం అనమాట. పీస్ అయితే ఎంచక్కా ఉడికిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రైస్ యాడ్ చేస్తూ ఉన్నాము. రైస్ అయితే ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాము. ఒకవేళ మీకు నానబెట్టుకునే టైం లేదనుకున్నా సరే డైరెక్ట్గా రైస్ వేసేయచ్చు. బాస్మతి రైస్ అయితే చాలా బాగా ఉంటుంది. మేమైతే మసూరా రైస్ వేసామన్నమాట. ఇంకా మసూరా రైస్ వేసేసి ఒక 2.5 గ్లాస్ అట్లా సో మంచిగా కలిపామన్నమాట. ఇంకా దాంతోపాటు హాట్ వాటర్, చల్లనీళ్ళు వేసుకోకూడదు, కొద్దిగా హాట్ వాటర్ వేసుకుంటే మనకి టేస్ట్ డిఫరెన్స్ రాకుండా చాలా బాగుంటుంది చల్లనీళ్ళ కంటే కూడా. సో మొత్తానికి చూసారా మన పులావ్ సగంలోనే ఎంత యమ్మీగా కనిపిస్తూ ఉందో. నేను అదే చెప్తుండే మా చెల్లికి అయితే, చెల్లమ్మ నీ చేతిలో చాలా మంచి కుకింగ్ స్కిల్స్ అన్నీ ఉన్నాయి, నువ్వు ఎలా చేసినా కూడా వంట చాలా బాగా వస్తుంది అని చెప్పి పొగుడుతూ ఉన్నాను. అలా పొగుడుతూ ఉంటే హ్యాపీగా వంట చేస్తుంది కదా. నేనేం చెప్తున్నా, మనం ఎప్పుడైతే హ్యాపీగా వంట చేస్తామో అప్పుడే వంట కూడా చాలా బాగా వస్తుంది. చిరాకుగా చేస్తే ఆ వంట అసలు బాగా రాదు. సో ఇంకా ఇక్కడైతే రైస్ పెట్టిన తర్వాత 2 విజిల్స్ పెట్టేసి ఒక 15 మినిట్స్ అలాగే వదిలేసాము. ఇంకా చికెన్ కర్రీ పక్కన రెడీ అయిపోయింది, మటన్ పులావ్ కూడా రెడీ అయిపోయింది. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా అది బాగుస్తుందో బారాదో అనుకుంటూ చేసాము. కానీ చూసారు ఎంత బాగొచ్చిందో. అసలు నేను రెస్టారెంట్లో ఇంతవరకు ఒకసారి కూడా మటన్ పులావ్, చికెన్ పులావ్ అని తినలేదన్నమాట. ఎప్పుడు దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, లాలీపాప్ బిర్యానీ, మొగలాయ్ బిర్యానీ, ఇంకా ఇట్లాంటి పేర్లు కొన్ని ఉంటాయిగా, అట్లాంటి బిర్యానీలు తప్ప పులావులు ఎప్పుడు తినలేదన్నమాట. మేము ఎప్పుడు చేసుకున్నా ఇంట్లోనే చేసుకుంటాము. ఒకసారి నేను చికెన్ పులావ్ చేసిన, ఇంకా తర్వాత ఇంకా చికెన్ పులావ్కి అలవాటు పడిపోయినాం అనమాట. ఇంకా ఇప్పుడైతే మటన్ పులావ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక ముందు కూడా మటన్ పులావే ఎక్కువ ఉంటుందేమో మా ఇంట్లో. మొత్తానికైతే మటన్ పులావ్ రెడీ అయిపోయింది, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది, పెరుగు అయితే ఇంకా రెడీ చేయలేదు, కానీ టేస్టింగ్ టైం వచ్చేసింది, అందుకని చెప్పి తినేస్తూ ఉన్నామన్నమాట. పీసెస్ అయితే ఎంత బాగా ఉడికాయో, బోన్కి ఉండే స్కిన్ కూడా చాలా నీట్గా వచ్చేస్తూ ఉంది. ఇంకా మా చెల్లి అయితే లాగించేస్తూ ఉందన్నమాట. నేను అప్పటికే 2-3 ఎగ్స్ తిన్నాను కాబట్టి నేను టేస్ట్ చేయలేదు, లేదంటే నేనే ముందుండేదాన్ని. కానీ అక్కడికి మా చెల్లి తింటే నాకు కూడా తినిపించింది లేండి. ఇంకా మా చెల్లి చేసిన చికెన్ కర్రీ, మటన్ పులావ్ మాటలు లేవు అసలు. అలా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఫుడ్ లాగించేయచ్చు అనమాట. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఎందుకు చేసాము అంటే, మొన్న ఒక ఫెస్టివల్ వచ్చిందనమాట. ఆ ఫెస్టివల్ రోజు మాకు బిర్యానీ ఇచ్చేవాళ్ళు ఎవ్వరు లేరు అని చెప్పి, అంటే మా ఇంట్లో రెగ్యులర్గానే బిర్యానీస్ చేస్తాము, దాంట్లో పక్కన వాళ్ళని అన్నకు ఎందుకులే అని చెప్పేసి మా అమ్మ మీరే చేసుకోండి అని చెప్పి అన్నదనమాట. ఇంకా లేట్ చేయకుండా అప్పటికప్పుడు మా డాడీని అడిగితే తీసుకొచ్చేసి ఇచ్చేసారనమాట. ఎంత యమ్మీగా చేసుకున్నామంటే అంత యమ్మీగా చేసుకున్నాము. మేము బిర్యానీ సూపర్గా చేసాము. పులావ్ అదిరిపోయిందంటే